అందరికీ నమస్కారం. దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అమ్మవారి గురించి చెప్పుకుందాం. చాముండేశ్వరీ దేవి చాముండి కొండలపైన కొలువుదీరి కర్ణాటక ప్రజలను కాపాడే అమ్మగా పూజలు అందుకుంటున్న జగజ్జనని దుర్గగా, పార్వతిగా, మహిషాసుర మర్దినిగా పిలిచే ఈ తల్లిది ఉగ్ర రూపమైన నమ్మి కొలిచే భక్తులకు సకల శుభాలను కలిగిస్తుంది. మైసూరు మహారాజుల ఎలవేల్పుగా పూజలు అందుకునే చాముండేశ్వరి దేవి ఆలయం మైసూరు ప్యాలెస్కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగాను పిలిచే ఈ క్షేత్రాన్ని మొదట హొయసల రాజులు నిర్మిస్తే ఆ తరువాత విజయనగర రాజులు గోపురాన్ని కట్టించారట. మైసూరు మహారాజులు వచ్చాక ఆలయాన్ని అభివృద్ధి చేశారని, పలు సందర్భాల్లో అమ్మవారికి వివిధ రకాల ఆభరణాలను అర్పించారని చెబుతారు. ఈ కొండలపైన జగన్మాత కొలువుదీరడం వెనుక దేవీ భాగవతం ఏం చెబుతుందో చూద్దాం. క్రౌంచ పట్టణంగా పిలిచే మైసూరులో కొలువుదీరిన చాముండేశ్వరి గురించి, అక్కడ జరిగే దసరా ఉత్సవాల గురించి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ మహిమాన్వితమైన క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షసుడు పాలించేవాడు. మహిషం అంటే దున్నపోతు అని అర్థం. అలా ఈ ఊరికి మహిషాసురన ఊరు, మహిషూరు అనే పేరు వచ్చి క్రమంగా అదే మైసూరుగా మారింది. అలా ఈ ప్రాంతాన్ని పాలించిన మహిషాసురుడు పురుషుల నుంచి మరణం లేకుండా వరం పొంది దేవతలపైన దండెత్తాడు. అసురులకు దేవతలకు జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోయారట. ఆ తరువాత దేవతలంతా తమ శక్తులను జగన్మాతకు ప్రసాదించడంతో అమ్మవారు దుర్గ రూపంలో ఆయుధాలు దాల్చి మహిషుడిపైన యుద్ధానికి వెళ్ళింది. 9 రోజుల భీకర యుద్ధం అనంతరం ఈ చాముండి కొండలపైన మహిషుడిని సంహరించి ఆ తరువాత ఎక్కడే కొలువుదీరిందనేది కథ. అందుకే చాముండేశ్వరికి మహిషాసుర మర్దిని అనే పేరు కూడా ఉంది. అదేవిధంగా జగన్మాత చండ, మొండ అనే అసురుల్ని సంహరించడం వల్ల దేవిని చాముండేశ్వరిగా పిలుస్తున్నారని దేవి మహాత్మ్యం మార్కండేయ పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ ఉగ్రరూపంతోనే అమ్మవారు దర్శనం ఇవ్వడం బహుశా ఇక్కడే కనిపిస్తుందేమో. ఇక లంకాయం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అంటుంది అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. అంటే చాముండేశ్వరి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠంగాను గుర్తింపు పొందింది. పురాణాల ప్రకారం దక్షుడు యజ్ఞం నిర్వహిస్తూ తన కుమార్తె అయిన సతీదేవిని శివుడిని ఆహ్వానించలేదట. అయినా కూడా ఆ యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి తండ్రి చేతిలో అవమానానికి గురై ఆగ్రహించి అగ్నికి ఆహుతి అయ్యింది. అది చూసి సహించలేని శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని విలయ తాండవం చేశాడు. దానికి ముల్లోకాలు అల్లకల్లోలం కావడంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో దేవి శరీరాన్ని ఖండించాడు. ఆ శరీర భాగాలే వివిధ ప్రాంతాల్లో పడి శక్తిపీఠాలయ్యాయి. వాటిలో సతీదేవి శిరోజాలు చాముండి కొండలపైన పడ్డాయని అంటారు. అలా కొండపైన కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకోవాలంటే సుమారు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
దాదాపు 800 మెట్లు చేరుకున్నాక 15 అడుగుల ఎత్తులో నంది విగ్రహాన్ని, దానికి ఎదురుగా శివాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇది దాటి కొండపైకి చేరుకున్నాక 7 అంతస్తుల గోపురం పసిడి వర్ణంలో కనిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. అది దాటి లోపలికి వెళ్ళే భక్తులకు 8 చేతులతో ఆయుధాలను పట్టుకొని కూర్చున్న భంగిమలో దర్శనమిస్తుంది చాముండేశ్వరి. నవరాత్రులు చూసి తీరాల్సిందే. సాధారణంగా దేవీ శరన్నవరాత్రులు అనగానే అమ్మవారిని నవదుర్గలుగా అలంకరించి పూజించడం ఆలయాల్లో మామూలే. చాముండేశ్వరి ఆలయంలో మాత్రం ఆ అలంకారాలతో పాటు నిర్వహించే ప్రత్యేకమైన వేడుకల్ని చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో మైసూరుకు చేరుకుంటారు. నాడహబ్బగా పిలిచే ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, మల్ల యుద్ధ పోటీలు, టపాసుల్ని పేల్చడం, బొమ్మల కొలువులు, ప్రత్యేక కవాతులు, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ముఖ్యంగా విజయదశమి నాడు చాముండేశ్వరి ఉత్సవ విగ్రహాన్ని బంగారు పల్లకిలో ఉంచి ఏనుగు అంబారీ పైన ఊరేగించే తీరును చూడాల్సిందే. జంబూ సవారీగా పిలిచే ఈ ఊరేగింపునకు కొనసాగింపుగా ఒంటెలు, గుర్రాలు, ఇతర ఏనుగుల సవారీ ఎంతో వైభవంగా సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూరు వాసులంతా ఈ వేడుకల్లోనే ఉంటారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నవరాత్రుల సమయంలో కొందరు స్థానికులు లోక కళ్యాణార్థం దేవీ మహాత్మ్యాన్ని, రామాయణాన్ని పఠించడం కొసమెరుపు. స్వర్ణాభరణాలతో దర్శనం. శరన్నవరాత్రుల్లో చాముండేశ్వరికి సమర్పించే ఆభరణాలకు చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన ముస్లిం రాజైన హైదర్ అలీ చాముండేశ్వరికి ఆభరణాలు, పట్టు వస్త్రాలు సమర్పించాడట. ఈ సంప్రదాయాన్ని అతడి కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించడం విశేషం. ఆ తరువాత మైసూరు మహారాజులు అమ్మవారికి పలు సందర్భాల్లో రకరకాల ఆభరణాలను, ఆయుధాలను తయారు చేయించారు. వాటన్నింటినీ నవరాత్రి 7వ రోజున పోలీసు బందోబస్తు మధ్య దేవస్థానానికి తీసుకొస్తారు. దసరా పండుగ ముగిసిన దాదాపు 10 రోజుల తరువాత మళ్ళీ వాటిని అంతే బందోబస్తుతో ఖజానాకు తరలించి భద్రపరుస్తారు. వీటిల్లో రత్న ఖచిత త్రిశూలం, పాశుపతాస్త్రం, ఖడ్గం వంటి ఆయుధాలతో పాటుగా పచ్చల హారాలు, ముత్యాల నగల వంటివెన్నో ఉంటాయి. ఏడాదికోసారి మాత్రమే అలంకరించే ఈ ఆభరణాలను, అమ్మవారి సుందరమైన రూపాన్ని చూడటాన్ని ఓ అదృష్టంగా భావిస్తారు భక్తులు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ఆభరణాలను, ఆయుధాలను తీసుకురావడం మొదలుకొని అలంకరించడం వరకు అన్నింటినీ వీడియో రూపంలో రికార్డు చేయడం గమనార్హం. చాముండేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు కాకుండా చాముండేశ్వరి జయంతిని ఆషాఢ శుక్రవారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మైసూరు దసరా ఉత్సవాల కోసం ఆగస్టు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఏనుగులను రప్పించి వాటి వ్యవహార శైలి, ఎత్తు, బరువు, నడక తీరు ఇలా అన్నింటినీ గమనిస్తారు. ఆ తరువాత మావటి వాళ్ళ సాయంతో వాటికి ప్రత్యేక శిక్షణను అందిస్తారు. అంతేనా, వాటిని ఉంచేందుకు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక రాగి ముద్ద, ఉలవలు, మినుములు, గోధుమలు, అన్నం, కూరగాయలు ఇలా వాటికి మాంసకృత్తులు, ఎక్కువ క్యాలరీలు అందేలా ప్రత్యేక డైట్ కూడా ఉంటుంది. అధిక బరువున్న వాటి చేత వ్యాయామాలు చేయించడం, రోజు కాసేపు నడిపించడం వంటివన్నీ ఈ శిక్షణలో భాగమే. ఈ సంవత్సరం 14 ఏనుగులు ఈ జంబో సవారీలో పాల్గొంటున్నాయట. ఇదండి చాముండేశ్వరి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాల్లో
4వ శక్తిపీఠంగా గుర్తింపు పొందినటువంటి చాముండేశ్వరి చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.